బుజ్జి నేను ఆంధ్రాకు పోయి పవన్ సార్ ను బాబు సార్ ను కలిసి వస్తారా? ఏ కలవవలసిన అవసరం లేదురా, వాళ్ళే ఇంటికి తెచ్చిస్తున్నారు. ఏం తెచ్చిస్తున్నారు? అదే పింఛన్ కోసమే కదా నువ్వు కలుస్తా అన్నది. నువ్వు పోవాల్సిన అవసరం ఏం లేదు, వృద్ధాప్య పింఛన్ ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారట. నాకు అప్పుడే పింఛన్ తీసుకుని ఈడు రాలేదు. ఓకే ఓ పొల్లా, ఏజ్ బయట పడుతుందని అబద్ధాలు చెప్పి వచ్చే పైసా పోగొట్టుకోకు, నిజం చెప్పు. ఎక్కువ మాట్లాడినావు అనుకో నీ ఆధార్ కార్డు బయట పెడతా. ఎందుకు? నా పుట్టిన తేదీ చూపెడతావా? కాదు, అందులో నీ ఫోటో చూపెడతా. అమ్మో, అంత పని చేయకురా. మొన్నటిదాకా టెన్షన్ లో నడిచిన పింఛన్ పనులు ఇలా పండుగ లెక్క నడిచినాయి తెలుసా? ఆంధ్ర అంతా ఇలా పింఛన్ల పండుగ నడుస్తున్నది. ఫస్ట్ పడంగానే ముఖ్యమంత్రి సారే స్వయంగా వచ్చి ఇస్తా అని చెప్పిండు కదా, అన్నట్టుగానే పింఛన్ పైసలు పట్టుకొని తెల్లారేసరికి దిగిండ్రు. ఇక అటెంక పబ్లిక్ తోటి ముచ్చట కూడా పెట్టిండు చూడురి. అబ్బో పిల్లగాడు హుషారే ఉన్నాడు. అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సార్ కూడా పింఛన్లు పంచిండు. చిన్నగా సభ పెట్టి అక్కడనే కానిచ్చిండు. ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యే పొద్దుగాలనే ఇల్లు తిరిగి పింఛన్లు పంచే కార్యం పెట్టుకున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు సార్ అయితే దివ్యాంగురాలి కాళ్ళు పల్లెంలో పెట్టి కడిగి మరీ పింఛన్ పైసలు అందించిండు.